పీర్ల పండుగ మొదలైంది ఫ్రెండ్స్. ఊళ్ళో సందడి మొదలైనట్టే. పీర్ల వాద్యం వింటే భూత పేశాసులన్నీ కూడా పొలిమేలు దాటిపోయే టైం ఇదే. ఎందుకంటే దయాలు భూతాలు అనేటివి ఊరు దేవుడు ఎంత ఉన్నాడో అలాంటివి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. పీర్ల వాద్యం వినగానే పారిపోతాయంట. స్వాములు ఊరు చేరే రోజు ఈరోజు. పెదపెరయ చిన్నపెరయ ఆ వనవాసం నుంచి ఈరోజు ఊరు చేరే రోజు అన్నమాట. స్వాములు ఏ రోజైతే స్వామిని సదింపులు ఇచ్చి ఎగ్గడతారో ఆ రోజు వాళ్ళు మరణించినట్టు సమాధానం. అందుకే సర్ది కట్టి మరి సోంగ్యాలు సర్ది కట్టి స్వామికి సదింపులు ఇచ్చి పైకి ఓడదీసి పెడతారు, బాక్సులో పెట్టేస్తారు. ఆ రోజు మోసిన వారికి కూడా చాలా మంచిదంట. అందరికీ ఆ అవకాశం ఉండదు, కానీ ఎవరో ఉన్నవారికి మాత్రం చాలా మంచిదని చెప్తుంటారు. మళ్ళీ ఈరోజు పుట్టి అడవి నుంచి ఇల్లు చేరుతారు. వాళ్ళు పెళ్లి కొడుకులయ్యి ఈరోజు ముస్తాబ్ చేస్తారు, ఈరోజు దింపుతారు. కాబట్టి ఈరోజు చాలా మంచి రోజు ఫ్రెండ్స్. సంవత్సరం తర్వాత వాళ్ళు చూడడానికి చాలామంది భక్తులు వస్తారు. ఎందుకంటే సంవత్సరం తర్వాత పెట్టెలో నుంచి తీస్తుంటే అది కూడా అడవిని ఉన్నవారు ఊరు చేరితే ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకు మంచి జరుగుతుంది. ఆ స్వాములు మనం చూసినట్టే వాళ్ళు మన వైపు చూస్తారనే నమ్మకం భక్తులకు. అందుకే ఈరోజు బాగా వెళ్తారు సదింపులు ఇచ్చి. ఇల్లు వాకిలి ఇంట్లో వసతులన్నీ ఉన్నవారు సదింపులకు వెళ్ళి ఆయన వేడుకలో కొంచెం పాల్గొంటారు అందరు కూడాను. అయితే సందు రోజు నిలబెట్టేస్తారు ఫ్రెండ్స్. ఈరోజు దించుతారు కదా, చుక్కపొద్దు అంటారు. అప్పుడు వాళ్ళు నెలపొడుపు చూడగానే పెట్టెలు దింపుతారు. అమాస పోయాక ఫస్ట్ రోజు వచ్చి నక్క కనపడుతుంది, రెండో రోజు మనసులకు కనపడుతుంది మనకు. అలా కనపడినప్పుడు నెలపొడుపుకి చూసి స్వామివారిని అయితే దించడానికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు సదింపులన్నీ చేసి మంచిగా మనస్ఫూర్తిగా పాడి పంటలు ఊరు గ్రామం మొత్తం చిన్నపిల్లలు అందరినీ లక్ష్యంగా కాపాడు స్వామి అని సదింపులు ఇచ్చి ఆయన దింపుతారు. అయితే రేపంతా ఆయన బాగా నీట్గా తోమి ఇంకా నిలబెడతారు కట్లకు కట్టి. అప్పుడు గజ్జెలు, ఆయన కొత్త వస్త్రాలు ధరిస్తే చూడడానికి రెడ్ కళ్ళు సరిపోవు, అంత ఘనంగా ఉంటారు. కోరిన ఏ కోరికైనా తీరుతుందని ప్రజల నమ్మకాలు ఫ్రెండ్స్. అంతేకాదు గుండాపురంలో స్వామి కూడా చెప్తారు, ఉగ్రం వచ్చేసి చెప్తూ ఉంటారు. చాలా ఘనంగానే చేస్తారు ఫ్రెండ్స్. అలాంటి చెప్పి వాళ్ళందరికీ మంచి జరిగిన వాళ్ళు కూడా ఈ పండగ వేడుకను అందరూ పాల్గొనడానికి వస్తారనమాట. అందుకే పండగ వాతావరణం మొదలైందంటే ఊరు కలకల్లాడిపోతుంది. ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చి ఈ పండుగను చాలా ఘనంగా చేస్తారు. 11 నెలల తర్వాత స్వామి అందరికీ దర్శనం ఇస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి, ఒక్కసారి చూసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవచ్చు. అవకాశం మనకు వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది నాకే కాదు, ప్రతి ఒక్క మా సబ్స్క్రైబర్ కూడా ఈ భాగ్యాన్ని అందచేయాలనే విషయంతో నేనైతే వీడియో తీశాను. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.